హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏదైనా ఒక పనిని చేయాలంటే దానికి ప్రాపర్ ప్లానింగ్ అవసరం కదా. ప్రాపర్ ప్లానింగ్ అనేది రిస్క్, అన్సర్టెనిటీని తగ్గించి ఎఫిషియన్సీ, ప్రొడక్టివిటీని పెంచుతుంది. అలెన్ లెకియన్ అనే వ్యక్తి ఏమంటాడంటే, నువ్వు నీ సక్సెస్ కోసం ప్లాన్ చేయడం లేదంటే దాని అర్థం నువ్వు నీ ఫెయిల్యూర్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు. మంచి జాబ్ రావాలంటే మంచి కాలేజ్, ఎగ్జామ్ ప్రిపరేషన్స్, ప్రజెంటేషన్ అన్నీ చక్కగా ప్లాన్ చేస్తాం. ఒక కారు కొనాలంటే కూడా మనీ సేవ్ చేసి కారు మంచి కంపెనీయే కాదా, మైలేజ్ ఎలా ఉంది అని అన్నీ చూసుకుంటాం. ఇంకా ఎన్నో ప్లాన్స్ చేయటంలో ముందుంటాం. జీవితంలో చిన్న చిన్న వాటికి కూడా ప్లాన్ చేస్తాం. కానీ ఫ్రెండ్స్, ఇంత చిన్న జీవితంలోని వాటికి ఇంత ప్లాన్డ్గా ఉంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ప్లాన్ చేయవా? పీటర్ డర్కర్ అనే వ్యక్తి ఏమంటాడంటే, ప్లానింగ్ అనేది మీరు ఏమి చేయాలనుకుంటున్నారో మరియు మీరు ఎలా చేయబోతున్నారో నిర్ణయించే ప్రక్రియ. మనందరికీ తెలుసు, నువ్వు నేను ఇక్కడ ఎంత బాగా బ్రతికినా, ఏమీ లేకుండా బ్రతికినా మనందరం ఒకానొక రోజున మరణించాల్సిందే. ఈ లోకంలో చాలామంది వారు మరణించకుండా ఉండటానికి ఎన్నో ప్రయోగాలు చేశారు, కానీ ఇప్పటికీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మరణానికి ఎవరు అతీతులు కారు. ఫ్రెండ్స్, బైబిల్ ప్రకారం మరణం తర్వాత ఒక పెద్ద జీవితం ఉంది. ఆ పెద్ద జీవితం స్వర్గంలో కానీ నరకంలో కానీ మాత్రమే జీవించాలి. బైబిల్ ప్రకారం నరకం ఎలా ఉంటుందో తెలుసా? దేవుని ఉనికి మరియు ఆయన ప్రేమ నుండి వేరు చేసే ప్రదేశమే నరకం. అది శాశ్వతమైన అగ్నిగా, బాగా వేదనతో కూడిన ప్రాంతంగా చెప్పబడింది. అంధకారమైందని, దేవుడు ఉండని ప్రాంతం అని చెప్పబడింది. అక్కడ పండ్లు కొరుకుట ఉంటాయని చెప్పబడింది. ఎవరైతే పాపంలో ఆనందిస్తూ దేవుని ప్రేమను, ఆయన్ని నమ్మడం ద్వారా వచ్చే రక్షణను, ఆయన ఆజ్ఞలను తిరస్కరిస్తారో వారికి నరక శిక్ష తప్పదు. బైబిల్ ప్రకారం స్వర్గం అంటే పరలోకం ఎలా ఉంటుందో తెలుసా? పరలోకం అనేది శాశ్వతమైనది, అంతం లేనిది, ఆనందం, సంతోషాల నిలయమైన ప్రాంతం, శాంతి, నెమ్మది కలిగిన ప్రాంతం. ఏడుపు, బాధలుండవు. అక్కడ దేవుడు ఉంటాడు. ఆయన ప్రజెన్స్ని, ఆయన ప్రేమను పొందుతాం. కృతజ్ఞతతో ఆయన్ని ఆరాధించే ఒక ప్రాంతం. ఎవరైతే యేసుక్రీస్తుని దేవునిగా, ప్రభువుగా, రక్షకునిగా విశ్వసించి తాను పాపినని, పాప శిక్ష నరకం అని నమ్మి యేసుక్రీస్తుని క్షమించమని పశ్చాత్తాపపడి పాప జీవితంలో ఉండకుండా దేవుని సహాయంతో దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉండేవారు స్వర్గానికి ప్రవేశిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది, యేసు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మనం పరలోకానికి వెళ్ళాలంటే అది ఆయన ద్వారా మాత్రమే. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. అదేవిధంగా ఎవరైతే క్రీస్తు యేసు నందుంటారో, అంటే ఎవరైతే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచుతారో, రోమా పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ప్రకారం క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు, వారికి నరక శిక్ష లేదు, వారు నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు అని వ్రాయబడింది. ఆయన చెప్పటం మాత్రమే కాదు, కానీ ఏం చేశాడో తెలుసా? లోకంలోని ప్రతి వ్యక్తి యొక్క పాప పరిహారం కోసం యేసుక్రీస్తు మానవునిగా పుట్టి అందరి కోసం సిలువలో పాప శిక్షకు మూల్యాన్ని చెల్లించాడు. సిలువలో మన కోసం మరణించి 3వ రోజున తిరిగి లేచాడు. ఇప్పటికీ ఆయన సజీవంగా ఉన్నాడు. ఫ్రెండ్స్, చివరిగా ఒక మాట. బైబిల్లోని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఏముందో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఫ్రెండ్స్, రేపటి గురించి ఆలోచించొద్దు. ఈరోజే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచట ద్వారా పరలోకానికి ప్లాన్ చేస్తారా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.